ఈ మధ్యన ఎగ్జామ్ జరిగాయి కదా, ఇంటర్మీడియట్ 10th క్లాసు. సో ఆ సమయంలో కొంతమంది స్టూడెంట్స్ని చూశాను నేను. కాస్త దయనీయంగా కనపడ్డారు. ఎగ్జామ్కి వెళుతూ బైక్ మీద వెనకాల కూర్చుని చదువుతూ కనిపించారు చాలామంది. ఇంకా కొంతమంది అయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక కూడా చదువుతూనే ఉన్నారు. పుస్తకంలోని విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి అనే ఒక దయనీయ స్థితి. అప్పుడే చేయాల్సింది ఈ వీడియో, కానీ కాస్త లేట్ అయింది. అయినా సరే ఎవరికైనా ఉపయోగపడుతుంది ఎప్పటికప్పుడని ఇప్పుడు చేస్తున్నాను. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎగ్జామ్ రోజు చదివితే ఏమవుతుంది, దీనివల్ల జరిగే లాభ నష్టాలు ఏంటి? ఈ వీడియోని 4 సబ్ టాపిక్స్గా డివైడ్ చేశాను. ఒకదానితో లింక్ అయి ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. ఫస్ట్ టాపిక్, అసలు ఎగ్జామ్ అంటే ఏంటి? ఒక విద్యార్థి 10 నెలల పాటు చదివిన అంశాలని మెదడులోకి ఎక్కించుకుని ఎగ్జామ్ హాల్లో 3 గంటల వ్యవధిలో ఆ సమాచారాన్ని తిరిగి పొందడం. సింపుల్గా. కాస్త క్లిష్టమైన పనే. ఈ సమాచారాన్ని తిరిగి పొందడం అనేది కొంతమంది విద్యార్థులకి స్లోగా ఉంటుంది, కొంతమందికి స్పీడ్గా ఉంటుంది, ఇంకొంతమంది విద్యార్థుల విషయంలో డెడ్ అయిపోతుంది. ఎందుకు? ఎగ్జామ్ రోజు చదవడానికి, ఈ సమాచారం స్లో అవడానికి, స్పీడ్ అవ్వడానికి, డెడ్ అయిపోవడానికి ఏదన్నా సంబంధం ఉందా అనేది సెకండ్ టాపిక్లో తెలుసుకుందాం. మనం వాడే కంప్యూటర్ కూడా ఇలానే పనిచేస్తుంది. ఒక కంప్యూటర్ స్పీడ్గా పనిచేయాలంటే ర్యామ్ ఎక్కువగా ఉండాలి. ర్యామ్ అంటే మన వాడుక భాషలో మెమరీ, మన మెదడు లాంటిది. దీనికి తోడు హై స్పీడ్ ప్రాసెసర్ ఉండాలి. ఇదేం చేస్తుందంటే డేటాని త్వరగా ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు నేను ఎగ్జామ్ హాల్లో మన మెదడులో జరిగే ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడబోతున్నా. సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రాసెసర్. ఎగ్జామ్ రోజు చదవడం వల్ల ఈ ప్రాసెసర్లో వచ్చే మార్పులు ఏంటి అనేది తెలుసుకునే ముందు, అసలు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రోజు ఎందుకు చదువుతాడు? ఈ లెసన్ చదవలేదు, ఆ టాపిక్ కవర్ చేయలేదు, అందులోంచి ఏమన్నా క్వశ్చన్స్ రావచ్చేమో అని జనరల్గా న్యూ టాపిక్స్, చదివిన టాపిక్స్ మీద నమ్మకం, చదివిన టాపిక్స్ అంటే భయం ఉండడం వల్ల ఎక్కువగా న్యూ టాపిక్స్ చదువుతూ ఉంటారు. ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి 2 గంటల ముందో గంట ముందో చదువుతున్నాడంటే ఆ స్టూడెంట్ ఆందోళనలో ఉన్నాడని అర్థం. ఈ ఆందోళన వల్ల న్యూ టాపిక్స్లోని డేటా మెదడుకి చేరదు, అంటే చదివింది ఎక్కదు. ఎందుకంటే ఎగ్జామ్కి కొన్ని గంటల ముందే మన మెదడు బ్లాక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఏ సమాచారాన్ని స్వీకరించినా గుర్తుంచుకోలేని ఒక స్థితిలో ఉంటుంది. ఈ సంగతి తెలియక చాలామంది చదివిందే చదువుతూ ఉంటారు. 2 పేజీలని 2 గంటలు, 2 పేజీలు కాదు కదా, 1/2 పేజీ కూడా చదవలేరు మీరు. అసలు సంగతి ఇది. ఇటువంటి పరిస్థితి మీకు ఎప్పుడన్నా ఎదురై ఉంటే కామెంట్ పెట్టండి. ఎగ్జామ్ అన్న టెన్షను, ఇంకా చాలా చదవాలన్న భయం, పైగా ప్రస్తుతం చదువుతున్నది గుర్తుండకపోవడం వల్ల ఒత్తిడి బాగా పెరిగిపోయి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక కూడా పుస్తకాలను వదలరు, చదువుతూనే ఉంటారు. ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే, న్యూ టాపిక్స్ సంగతి పక్కన పెడితే, స్టూడెంట్ ఆల్రెడీ చదివిన, రివిజన్ చేసిన రిమైనింగ్ 60% 70% ఎంతో కొంత ఉంటుంది కదా, ఆ సమాచారాన్ని కూడా ఎగ్జామ్ హాల్లో తిరిగి పొందలేని స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఫోబియా, ఇన్కంప్లీషన్ ఫోబియా అంటే ఎగ్జామ్ భయం, పూర్తిగా చదవలేదన్న భయం ఎంత ఎక్కువగా ఉంటే సమస్య అంత క్లిష్టంగా మారుతుంది. టార్గెట్ చేసింది ఎలాగో పోతుంది, మన దగ్గర ఉన్నది కూడా పోతుంది. ఎగ్జామ్ రోజు చదవడం అనేది పైకి సాధారణంగా సరదాగా కనిపించే ఒక ప్రమాదకరమైన చర్య. చాలామంది స్టూడెంట్స్ నాకు ఎగ్జామ్ టైం సరిపోలేదు అంటుంటారు. ఈ టెన్షన్ మోడ్లోంచి నార్మల్ మోడ్కి రావడానికి సమయం తీసుకోవడం, దీనికి తోడు ప్రాసెసర్ స్లో అవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ ఆందోళన ఎగ్జామ్ ముందు రోజు రాత్రి మొదలైంది అనుకోండి, ఆ రాత్రి సరిగ్గా పడుకోకపోవడం, పొద్దున్నే టిఫిన్ సరిగ్గా తినకపోవడం, 4 ఇడ్లీలు పెడితే 2 ఇడ్లీయే తినడం, కాఫీలకి టీలకు కూడా సమయాన్ని ఇవ్వలేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. పొరపాటునిది ఫస్ట్ ఎగ్జామ్ రోజున జరిగిందనుకో, మిగిలిన ఎగ్జామ్స్కి పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. పడుకోకుండా చదువుతూ ఉంటారు. మా వాడు రాత్రి 12 గంటల దాకా చదువుకున్నాడు, మళ్ళీ 3 గంటలకు లేచిపోయి మళ్ళీ చదువుకుంటున్నాడు, ఎగ్జామ్స్ కదా అంటుంటారు చాలామంది తల్లిదండ్రులు. ఇది ఇంకా ప్రమాదం. ఒక వ్యక్తి ఆహారం లేకపోయినా పర్లేదు కానీ 30 రోజులు బతకగలడు, కానీ నిద్ర లేకపోతే 15 రోజుల్లో చనిపోతాడు. నిద్ర మనిషికి అంత అవసరం, అంత ముఖ్యం కూడా. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్కి ఇంకా ముఖ్యం. వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల 2 పార్ట్లుగా డివైడ్ చేశాను. ఇది పార్ట్ 1 వీడియో. మన బ్రెయిన్ ఎప్పుడు బాగా పనిచేస్తుంది, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అనే 2 టాపిక్స్తో పాటు నా వైపు నుంచి స్మాల్ టిప్స్తో కూడిన పార్ట్ 2 వీడియో త్వరలో మీ ముందుకు వస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ ఛానల్ నుంచి వచ్చే ఇటువంటి విలువైన సమాచారం ఉన్న వీడియోలు భవిష్యత్తులో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఏకాభిప్రాయమైనా సరే, భిన్నాభిప్రాయమైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు